ఈరోజు చూసుకున్నట్లయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు మీద అటు సాయి భగీరథ్ పైన ఫోక్సో కేసు నమోదైంది మ్యామ్. కానీ పార్టీ తరపున వాళ్ళు చెప్పేది ఏంటంటే హనీ ట్రాప్ జరిగిందని చెప్తున్నారు. అంటే మనం ఈ ఈ విషయాన్ని ఆడపిల్ల వైపు అన్యాయం జరిగిందని మాట్లాడుకోవచ్చా, లేకపోతే రాజకీయ కుట్రలాగా మాట్లాడుకోవచ్చా? యథాతథంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడదలుచుకున్నా. ఇప్పుడు జరిగింది ఏంటి అక్కడ? నిన్న ఒక అమ్మాయి అంటే 17 ఏళ్ల బాలిక వాళ్ళ అమ్మా నాన్న తీసుకుని బషీర్పేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి పలానా అతను నా పైన లైంగిక దాడి చేశాడు, నన్ను మొయినాబాదు ఫామ్ హౌస్కి అది తీసుకొని వెళ్ళి లైంగిక దాడి చేశాడు, నాకు మద్యం ఇచ్చారు, నాకు డ్రగ్స్ ఇచ్చారు అని చెప్పి ఆ అమ్మాయి చెప్పి అతని పైన కేసు నమోదు చేయమని అడిగితే వాళ్ళు నమోదు చేయలేదు. వాళ్ళు 4 గంటలకు వెళ్ళారు. 4 గంటలకు వెళ్ళి ఇదంతా మాట్లాడితే వెంటనే వీళ్ళు ఇక్కడి నుంచి ఈ పోలీస్ స్టేషన్లో నుంచి బండి సంజయ్ వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇలా వచ్చారు అని. అప్పుడు బండి సంజయ్ కొడుకు కరీంనగర్ వాళ్ళ నాన్న ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో ఈ అమ్మాయికి వ్యతిరేకంగా హనీ ట్రాప్ చేశారు, నన్ను డబ్బుల కోసం బెదిరిస్తున్నారు అని చెప్పి అక్కడ కేసు నమోదు చేస్తే వెంటనే ఎఫ్ఐఆర్ చేశారు దాన్ని. అక్కడ ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇంక వీళ్ళు అడిగి చివరికి మేము ప్రైవేట్ కంప్లైంట్ వేసుకుంటాము, కోర్టును ఆశ్రయిస్తాము అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇక్కడ. ఇప్పుడు అతను చెప్తుంది ఏంటి? వాళ్ళు నన్ను 3 కోట్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, అసలు ఆ అమ్మాయిని నా పైకి ఉసుకొల్పింది వాళ్ళు, కావాలని చేశారు, ఇది ఎవరో నా పైన కుట్ర పన్ని ఇదంతా చేశారు, ఇది హనీ ట్రాపు, ఆ అమ్మాయి వయసు కూడా 17 ఏళ్ళు కాదు, ఇంకా ఎక్కువే ఉంటాయి అని అతను చెప్తున్నాడు. నన్ను 3 కోట్లు అడిగారు అని చెప్తున్నారు. కానీ అతను ఆ అమ్మాయితోటి నువ్వు ఆ అమ్మాయి నీకు తెలుసా లేదా, కలిసావా లేదా ఆ అమ్మాయిని, ఆ అమ్మాయితోటి శారీరక సంబంధాన్ని కొనసాగించావా లేదా అంటే కనుక కాదు అని అనట్లేదు. ఇప్పుడు వాళ్ళు 3 కోట్ల డబ్బు డిమాండ్ చేసినప్పటికీ అది తర్వాత విషయం. ముందు అసలు ఈ అమ్మాయి వయసు గనక 17 సంవత్సరాలే గనక అయితే గనక ఇతను సూపులో పడ్డట్టే. ఎందుకంటే 18 సంవత్సరాల లోపు ఆడపిల్లలది కన్సెక్షువల్ అయినప్పటికీ కూడా, అంటే అంగీకారపూర్వకమైన లైంగిక సంబంధం అయినప్పటికీ కూడా, అంటే ఆమె ఇష్టపడినప్పటికి కూడా అది ఆ అంగీకారం చెల్లదు. అందుకే ఈ పోక్సో అనే యాక్ట్ ఇక్కడ అట్రాక్ట్ అవుతుంది. అందుకని వీళ్ళు పోక్సో కింద కేసు నమోదు చేశారు ఇక్కడ బషీర్పేట వాళ్ళు. అయితే మనం సరే ఈ అబ్బాయి నిజంగా ఈ నేరం చేశాడా లేదా, కొంచెం మనం బ్యాక్కి వెళ్ళామనుకోండి. ఈ పిల్లోడి పైన, ఈ సాయి భగీరథ పైన మేడ్చల్లోనూ ఎక్కడో టెక్ మహీంద్రా కాలేజ్ ఉంది. ఆ టెక్ మహీంద్రా కాలేజీలో ర్యాగింగ్ కేసు ఒకటి అతని పైన ఉంది. వీడియో కూడా బయటకు వచ్చింది. ఇంకో అబ్బాయిని బాగా కొట్టడం అదంతా వీడియో బయటకు వచ్చింది. అయితే అది ఎలాగోలా వీళ్ళు మాఫీ చేసుకున్నారు. ఈ రోజుకి సోషల్ మీడియాలో ఆ వీడియో ఉంది. అంటే ఈ పిల్లోడు ఎంతో కొంత సరిగా లేడు అనడానికి అదొక ఉదాహరణ. కాబట్టి అలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు, ఒక యాంటీ సోషల్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు ఇది కూడా చేయలేదు అంటే మనమేమి చేశాడు అంటే ఆశ్చర్యపోవక్కర్లా. వాళ్ళు చేయలేదని చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎందుకు కన్ఫెస్ చేస్తారు. మనం యాజ్ ఎ థర్డ్ పర్సన్స్గా ఇప్పుడు మనకి వర్షం పడుతుంది అన్నారనుకోండి, వర్షం పడడానికి ఎలా చెప్పావు నువ్వు అంటే, వర్షం పడడానికి ముందు కొన్ని సూచనలు ఉంటాయి వాతావరణంలో, ఆ సూచనలు ఉంటాయి కాబట్టి వర్షం వస్తుందని చెప్తాం. నీకేమైనా జ్యోతిష్యం తెలుసా, నీకేమైనా కల్లో పడిందా అంటే కాదు, ఇంతకుముందు అలాంటి పరిస్థితులు చూసాం కాబట్టి చెప్పాము. అది కూడా ఇది అసలు ఇంతవరకు అతని పైన ఏ కేసు లేదు అనుకోండి, సరే వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా ఏమన్నా వాస్తవం ఉందేమో అని మనం అటు కూడా ఆలోచించుండేవాళ్ళం. కానీ ఈ పిల్లవాడి క్యారెక్టర్ కండక్ట్ దగ్గరకు వచ్చేసరికి మట్టుకు
అంత సరిగా లేడు అనేది మట్టుకు ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఇందులో ఏం ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇక్కడ మనం ఆశ్చర్యపోకపోయినా ఒక్కటే, అసలు విచారణ సరిగా చెయ్యండి, నిష్పక్షపాతంగా చెయ్యండి. విచారణ చేసి నిజంగా అబ్బాయి దోషి అయితే బండి సంజయ్ కొడుకని చూడక్కర్లే, సెంట్రల్ మినిస్టర్ కొడుకని చూడక్కర్లే, సామాన్య పౌరుణ్ణి మీరు ఎలా ట్రీట్ చేస్తారో అలా ట్రీట్ చేయండి. ఇక రాగా పోగా ఇది తల్లిదండ్రులకి ఏంటి సంబంధం? ఆ అబ్బాయి మేజర్ అయిన అబ్బాయి ఏం చేస్తే ఎవరేం చేస్తారు అంటే ఎస్ కరెక్టే, ఎవరేం చేయరు. కానీ మరి మీరు సహాయం చేస్తే మీరు చేయమని చెప్పరు. ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మీరు ఇలా చేయండి, ఇలా చెడిపోండి, ఇలా తాగండి, ఇలా తందనాలు ఆడండి, డ్రగ్స్ తీసుకోండి, అమ్మాయిలు నేర్పించండి, ఏ తల్లిదండ్రులు చెప్పరు. కానీ అలా చేస్తున్నప్పుడు వాళ్ళు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో సపోర్ట్ ఇచ్చారనుకోండి ఆ పిల్లవాడికి, అంటే ఆ నేరంలో వాళ్ళకు కూడా భాగస్వామి ఉన్నట్టే కదా. ఇప్పుడు పోయినసారి ఆ ర్యాగింగ్ చేసిన కేసులో నువ్వు ఒక బీజేపీ అధ్యక్షుడిగా ఉండి ఆ పిల్లవాడిని బయట వేసుకోవడానికి నువ్వు చేయగలిగిందంతా చేసావు. ఆవేళ అది నువ్వు చేసావు కాబట్టి నేను ఇంకే నేరం చేసినా మా నాన్న ఉన్నాడు నాకు అని ఆ పిల్లవాడు అనుకుంటున్నాడు. ఇది ఒక రకంగా తల్లిదండ్రులే పిల్లల్లో నేర స్వభావాన్ని పెంచుతారేమో అనిపిస్తుంది. నేరం చేయమని చెప్పకపోవచ్చు, కానీ చేసినప్పుడు దండించకపోవడము, చేసినప్పుడు రక్షించడము చేశారనుకోండి, మీరు సపోర్ట్ ఇచ్చినట్టేగా. అందుకని ఈ కేసులో నేనైతే కోరుకుంటున్నా, నిష్పక్షపాతంగా న్యాయం చెయ్యాలి. ఒక సామాన్య పౌరుడు ఒకవేళ నిజంగా ఆ అమ్మాయి చేసే ఎలిగేషన్సే రాంగ్ అయితే ఆ అమ్మాయి పైన కూడా కేసు ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే ఒక ఎలిగేషన్ వేస్తారో నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంటుంది. ఈ అమ్మాయి మైనర్ కాబట్టి ఈ బాధ్యత పోలీసులు తీసుకుంటారు. ఇప్పుడు అమ్మాయి చెప్పిన ప్లేసెస్కి వెళ్తారు, అక్కడ అది జరగడానికి అవకాశం ఉందా లేదా చూస్తారు, ఈమెను మెడికల్ టెస్ట్కి పంపిస్తారు, అన్నీ చేస్తారు. కానీ చాలా సింపుల్గా ఇది మా పైన కుట్ర, ఇది హనీ ట్రాప్ అని ఆటలు వెనక దాక్కోవాలని చూస్తున్నారు అని అనిపిస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.